నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పొడుగుపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పడుగుపాడు రోడ్డులో జేసీబీ రోడ్డు పనులు చేస్తూ ఉండగా అతి వేగంతో జేసీబీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. కావలి వైపు నుంచి నెల్లూరుకి వస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు పొడుగుపాడు సమీపంలోని జాతీయ రహదారిపై పనులు చేస్తున్న జేసీబీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తీవ్రతకు బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను స్థానికులు శ్రమించి బయటకు తీశారు. అనంతరం అతడిని 108 అంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన మరికొందరు ప్రయాణికులను పోలీసుల స్థానికులు సహాయంతో 108 ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కైతలాపూర్లో 62 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ శ్రీధర్ బాబు. కుకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో 62 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు దశలవారీగా ఇల్లు పంపిణీ చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి, తాగునీటి సరఫరా, మౌలిక వసతులపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కుకట్పల్లిలో 15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో నెల్లూరు వెంకటేశ్వరం ఫ్లైఓవర్ నుంచి ఇనమడుగు సెంటర్కి మధ్యలో ఉండేటువంటి 6 లైన్ రోడ్డు మిడిల్ పాయింట్లో జేసీబీతో అక్కడ ఉన్నటువంటి రబ్బీష్ రిమూవ్ చేసేదానికి వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. కావలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి నెల్లూరు వైపు వస్తూ బస్సు డ్రైవరు బస్సును అదుపు చేయలేక ఆ జేసీబీని కుదరడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ బస్సులోనే ఇరుక్కుపోయి అతని కాళ్ళకి కొంచెం తీవ్రమైన దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఇమీడియట్గా స్థానికులు వెంటనే స్పందించి పోలీసుకు సమాచారం ఇచ్చారు. పోలీసు స్థానికులు అంతా కలిసి వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించడం జరిగింది. పూర్తిగా ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఎంతమంది గాయపడ్డారనే వివరాలు తదుపరి దర్యాప్తులో తెలియవలసి ఉంది. ఈ జేసీబీ డ్రైవర్ కూడా గాయాలైనాయి. దీని మీద కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు